అందరికీ నమస్కారం. సంక్రాంతి ఈ మాట వినగానే మనకు గుర్తొచ్చేదేంటి? కొత్త బట్టలు, పిండి వంటలు, బోలెడంత సరదా. కాని ఈ పండుగ వెనుక వేల సంవత్సరాల నాటి లోతైన ఆధ్యాత్మిక రహస్యాలున్నాయని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఆ రహస్యాల గురించే తెలుసుకోబోతున్నాం. కరెక్టే కదా, మనలో చాలామందికి సంక్రాంతి అంటే ఇదే కుటుంబంతో సరదాగా గడిపే ఓ మంచి సమయం, ఒక వేడుక. కానీ ఒకవేళ ఈ 3 రోజుల్లో మన జీవితాన్నే మార్చేసే శక్తి దాగి ఉందని చెప్తే? అవును, కేవలం వేడుకలు మాత్రమే కాదు, ఈ పండుగ వెనుకున్న అసలు ఆంతర్యమేంటో ఇప్పుడు చూద్దాం. సరే, మరి మన ప్రయాణం మొదలు పెడదాం. ముందుగా భోగి గురించి, దాని ప్రాముఖ్యత ఏంటి? ఆ తర్వాత సంక్రాంతి, ఆ రోజున ఉన్న దైవశక్తి ఏంటి? ఇక కనుమ, ప్రకృతికి మన కృతజ్ఞతను ఎలా చూపించాలి? చివరిగా ఈ పండగ మనకిచ్చే అసలు స్ఫూర్తి ఏంటో తెలుసుకుందాం. మొదటి రోజు భోగి. ఇది కేవలం పాత సామాన్లు బయటపడేయడం కాదండి, రాబోయే మంచి రోజుల కోసం మనల్ని మనం, మన ఇంటిని సిద్ధం చేసుకునే ఒక పవిత్రమైన ప్రక్రియ అన్నమాట. అవును, మన పెద్దలు ఎప్పుడు చెప్తుంటారు కదా, భోగి రోజున చేయాల్సిన అతి ముఖ్యమైన పని భోగిపీడను వదిలించుకోవడం. అంటే మరేంటో కాదు, గడిచిన సంవత్సరంలో మన ఇంట్లో, మన మనస్సులో పేరుకుపోయిన నెగటివిటీ మొత్తాన్ని తొలగించడం. మరి ఈ భోగిపీడని ఎలా వదిలించుకోవాలి? దీనికోసం మన శాస్త్రాలు ఒక 4 అద్భుతమైన మార్గాలను చెప్పాయి. అవేంటంటే భోగిమంట వెయ్యడం, గోదా కళ్యాణంలో పాల్గొనడం, నువ్వులతో చేసిన చిమ్మిలి తినడం, ఇంకా గొబ్బెమ్మలతో ఇంటిని అందంగా అలంకరించడం. అయితే చూడండి, భోగిమంట అనగానే చాలా మందికేం గుర్తొస్తుంది? పాత టైర్లు, చెక్క సామాన్లు వేసి కాల్చడం, అంతే. కానీ దాని వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం అది కానే కాదు. దానికో గొప్ప శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణముంది. నిజానికి ఆ భోగిమంట అనేది ప్రతి ఇంట్లో చేసుకునే ఒక చిన్న హోమం లాంటిది, ఒక అగ్నిహోత్రం అన్నమాట. ఆ అగ్ని ఇంట్లోని చెడు శక్తినంతటినీ దహించివేస్తుంది. అందుకే చూడండి, శాస్త్రం తెలిసిన వాళ్ళు ఆ మంట చల్లారాకొచ్చిన బూడిదని పవిత్రమైన విభూతిగా నుదుటిన పెట్టుకుంటారు. ఇక గొబ్బెమ్మల విషయానికొస్తే, ముగ్గు మధ్యలో పెట్టేవి, అవి కేవలం అలంకారం కోసం అనుకుంటే పొరపాటే. వేదాల్లోని శ్రీ సూక్తం ఏం చెప్తోందంటే, ఆవు పేడ సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమట. అంటే మనం గొబ్బెమ్మను పెడుతున్నామంటే భూమాతను, ఆ లక్ష్మీదేవిని సాదరంగా మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టే లెక్క. సరే, భోగి సంగతి అది. ఇక రెండో రోజు, ఈ పండగ మొత్తానికే అత్యంత ముఖ్యమైన రోజు, సంక్రాంతి. ఇది కేవలం ఒక పండగ రోజు మాత్రమే కాదండి, ఖగోళపరంగా, ఆధ్యాత్మికంగా చాలా చాలా కీలకమైన రోజు. ఈ రోజు నుంచే సూర్య భగవానుడు తన దిశను మార్చుకుని మకర రాశిలోకి అడుగుపెడతాడు. దీన్నే ఉత్తరాయణ పుణ్యకాలమంటారు. అంటే దేవతలకు పగడి సమయం మొదలైనట్టు. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మనకొక సంవత్సరం అయితే దేవతలకు అది కేవలం 1 రోజుతో సమానం. అందుకే కదా మనం పితృదేవతలకు ప్రతి సంవత్సరం తద్దినాలు పెడతాం. అది వాళ్లకు ప్రతిరోజు మనం భోజనం పెట్టినట్టే అవుతుంది. సో సంక్రాంతి అంటే దేవతలకు ఒక కొత్త రోజు మొదలైనట్టు, సరిగ్గా మనకు ఉదయం 6 గంటలైనట్టు అన్నమాట. ఇంతటి పవిత్రమైన రోజున మనం కొన్ని ముఖ్యమైన పనులు తప్పకుండా చెయ్యాలి. మకర రాశికి అధిపతి శని కాబట్టి నువ్వుల పిండితో స్నానం చెయ్యాలి. ఇంట్లో దరిద్రం ఉండకూడదంటే శివుడికి నెయ్యితో రుద్రాభిషేకం చెయ్యాలి. పొంగళి వండి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. అన్నింటికన్నా ముఖ్యంగా మన పితృదేవతలను తలుచుకుని వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్రశ్న, మనం చేసే ఒక చిన్న దానం ఒక మనిషి తలరాతను శాశ్వతంగా మార్చేయగలదా? ఏమో అనిపించొచ్చు, కానీ పురాణాల్లో దీనికి ఒక అద్భుతమైన కథే ఉంది. మహాగురువైన ద్రోణాచార్యుడు, ఆయన భార్య కృపి ఒకానొక సమయంలో తీవ్రమైన పేదరికంతో బాధపడుతుంటారు. అప్పుడు వారింటికి దుర్వాస మహర్షి వస్తారు. కృపి తన బాధను ఆయనతో చెప్పుకుంటుంది. అప్పుడు ఆ మహర్షి, అమ్మా, కంగారు పడకు, సంక్రాంతి రోజున పెరుగుదానం చేసి శివుణ్ణి పూజించు, నీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి అని చెప్తారు. ఆమె వెంటనే ఆ మహర్షికే పెరుగును దానంగా ఇస్తుంది. అంతే, ఆ ఒక్క చిన్న దానం వాళ్ల జీవితాన్నే మార్చేసింది. ద్రోణాచార్యుడు రాజగురువయ్యాడు, వాళ్లబ్బాయి అశ్వత్థామ చిరంజీవి అయ్యాడు. ఈ కథ మనకు ఏం చెప్తుంది? సరైన సమయంలో సరైన మనసుతో చేసే దానం మనం ఊహించని ఫలితాలనిస్తుంది. అందుకే సంక్రాంతి రోజు చేసే దానానికి అంత శక్తి,
అంత ప్రాముఖ్యత ఉంది. ఇక మూడో రోజుకి వద్దాం, కనుమ. ఇది మనతో పాటు ఈ భూమి మీద బ్రతుకుతున్న పశుపక్ష్యాదులకి, ముఖ్యంగా మన పొలాల్లో కష్టపడి మనకు తిండి పెట్టడానికి సాయపడే జీవాలకి కృతజ్ఞతలు చెప్పుకునే రోజు. కనుమ పండుగ మనకు నేర్పే ఒకే ఒక గొప్ప విషయం ఏంటంటే, మన జీవితంలో పశువుల ప్రాముఖ్యతను గుర్తించడం, వాటి పట్ల ప్రేమ, గౌరవం చూపించడం, వాటిని మనస్ఫూర్తిగా పూజించడం. ఈ రోజున చేసే ముఖ్యమైన కార్యక్రమం గోపూజ. గ్రామాల్లో అయితే పశువుల పాకను శుభ్రం చేసి వాటిని కడిగి అందంగా అలంకరించి పూజిస్తారు. మరి సిటీల్లో ఉన్న వాళ్ల సంగతేంటి అంటారా? వాళ్ళు దగ్గర్లో ఉన్న గోశాలకి వెళ్లి గోసేవ చెయ్యొచ్చు, లేదా కనీసం ఇంట్లోనే గోమాత విగ్రహానికైనా పూజ చేసుకోవచ్చు. సరే, ఈ 3 రోజుల పండుగ వెనుకున్న కథలు, ఆంతర్యాలు చూశాం. ఇప్పుడు ఈ పండుగ మనకు జీవితాంతం గుర్తుండేలా నేర్పే 3 ముఖ్యమైన విధుల గురించి మాట్లాడుకుందాం. మొదటిది దానగుణం. ఈ పండగ రోజుల్లో ఇంటికి వచ్చిన వాళ్లని వట్టి చేతులతో పంపకూడదు. రెండోది మన సంస్కృతిని కాపాడుకోవడం, హరిదాసుల వంటి వారిని గౌరవించడం. ఇక మూడోది, అన్నింటికన్నా ముఖ్యమైనది, మనకు అన్నం పెట్టే రైతుని గౌరవించడం. దీని గురించి ఒక్క క్షణం ఆలోచిద్దాం. మనలో చాలామందిమి రైతు బజార్కి వెళ్ళినప్పుడు ఆ రైతు దగ్గర 5-10 రూపాయల కోసం బేరమాడతాం. కానీ అదే మనం ఏదైనా పెద్ద మాల్కి వెళ్తే అక్కడ ప్యాక్ చేసిన వస్తువు మీద ఎంత రేటు వేసుంటే అంత, ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇచ్చేసొస్తాం. ఎప్పుడైనా ఆలోచించామా? మనం ఆ రైతుతో బేరమాడకుండా ఇచ్చే ఆ కొద్దిపాటి డబ్బు నేరుగా అతనికే కదా చేరేది. మన వ్యవసాయం నిలబడేది, మన దేశం నిలబడేది. కాబట్టి ఈ సంక్రాంతి మనకు నేర్పిన ఈ 3 గొప్ప విషయాలు, దానం, సంస్కృతికి గౌరవం, రైతుకు మద్దతు, ఈ మూడింటిలో మన ఈ ఆధునిక జీవితాల్లో మనం దేన్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణలో ముగిస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః.